ఎవ్రీవన్, ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. 2 కప్స్ మైదా పిండి తీసుకుంటాం, 1 కప్ చక్కెర పొడి తీసుకుంటాం, కొంచెం సాల్ట్ వేసుకొని బేకింగ్ పౌడర్ కూడా 1/4 టీ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని. దాంట్లో 3/4 ఆఫ్ ఆయిల్ వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. తర్వాత మనం చేతితో కలిపేసుకోవాలి నీట్గా, కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ కలిపేసుకుంటే నీట్గా ముద్దలాగా అయిపోతుంది. దానిలో ఒక 2 స్పూన్స్ శనగపిండి వేసుకుంటాము. వనీలా ఎసెన్స్ కూడా 2 to 3 డ్రాప్స్ వేసేసుకోవచ్చు. అందులో వేసేసుకొని చక్కగా డౌ లాగా కలిపేసుకోవాలి వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ. మరీ గట్టిగా కలుపుకోకూడదు, సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలన్నమాట. కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇలా విరిస్తే విరిగిపోయేలాగా సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలి పిండిని. తీసుకొని ఆయిల్ గ్రీస్ చేసుకుంటున్నాం ప్లేట్లో, ఎందుకంటే బిస్కెట్స్ పెట్టుకోవడానికి అతుక్కోకుండా ఇలా సాఫ్ట్గా చేసుకొని మనం పైన డ్రై ఫ్రూట్స్ ఏమైనా పెట్టుకోవచ్చు మన ఇష్టమైనవి. నేను ఇక్కడ కొన్ని ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను, కొన్ని గ్యాస్ మీద చేస్తున్నాను. 2 టైప్స్ చేస్తాను, చూద్దాం ఎలా వస్తాయో. హిట్టా ఫ్లాపా అనేది చూద్దాం. ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట. ఎయిర్ ఫ్రైయర్లో కూడా కింద ఆయిల్ గ్రీస్ చేసుకొని మొత్తం పెట్టేసుకుంటున్నాను. 185 degreesలో 13 minutes పెట్టుకుంటాను. అండ్ తిరగదిప్పి మళ్ళీ ఒక 7 minutes పెట్టుకుంటాము. రెడీ అయిపోతాయి బిస్కెట్స్. అండ్ ఇప్పుడు గ్యాస్ మీద కూడా ట్రై చేద్దాం ఒకసారి. గ్యాస్ మీద అయితే ఒక బిర్యానీ పాత్ర పెట్టుకొని దాంట్లో ఏదైనా చిన్న బాక్స్ పెట్టుకొని ఇంకా దాంట్లో పెట్టాల్సిన ప్లేట్కి మనం ఆయిల్ గ్రీస్ చేసుకొని ఇంకా బిస్కెట్స్ దాన్ని దూరంగా పెట్టేసుకోవడమే. దానిపైన మూత పెట్టేసి అండ్ ఏదైనా బరువు ఉండేది పెట్టుకుంటాం అనమాట, బయటకు ఆవిరిపోకుండా. ఇది ఎయిర్ ఫ్రైలో రెడీ అయిపోయాయండి బిస్కెట్స్, పర్ఫెక్ట్గా వచ్చాయి. ఒకసారి మీరు ట్రై చేయండి, డెఫినెట్లీ పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. డూ ట్రై ఇట్ అండ్ లెట్ మీ నో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.